రైట్. ఇక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్లో చూస్తున్నాం. ముందు చూస్తే ఆంటోనీ కమిటీ, ఆ తర్వాత మంత్రుల బృందం, మళ్ళీ ఈరోజు చూస్తే జిఓఎం. ఈరోజు రాష్ట్రాన్ని ఎలా విభజించాలి అనే అంశం మీద 8 పార్టీలకి ఈరోజు లెటర్లు రాయటం మనం అందరం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ విభజన మేము కోరుకోవట్లేదు, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా స్టాండ్ చాలా స్పష్టంగా జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి జగన్ గారు పంపించడం జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు వేసుకున్న కమిటీకే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయకపోతున్నారు అంటే, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఏం చెప్పాలో తెలియక తచ్చాడుతుందంటే పైనుంచి సోనియా గాంధీ కోసం వెయిట్ చేస్తున్నారా ఆవిడ చెప్పినట్టు ఆడటానికి? అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక స్టాండ్ అంటూ లేకుండా పోయింది. ఏదైనా కూడా సోనియా గాంధీ చెయ్యి అంటే చేయటం, లేకపోతే సైలెంట్ గా ఉండటం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కేవలం జగన్ గారిని తిట్టడం తప్ప రాష్ట్ర సమస్యల గురించి కానీ, రాష్ట్ర విభజన గురించి కానీ, సమైక్యాంధ్ర గురించి కానీ ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా? ఈరోజు దురదృష్టకరం ఏంటంటే, తెలుగుదేశం అనే పేరు పెట్టుకొని పార్టీకి తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో ఎగరేయాలనుకున్న ఎన్టీఆర్ గారి అల్లుడుగా ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడిచి ఈరోజు తెలుగు వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అన్నగా ఉంటే, ఆయన తమ్ముడుగా ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర అనే ముసుగు వేసుకొని ఈరోజు విభజన త్వరితంగా జరిగేదానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు తెలుగు ప్రజల వెన్నుపోటు పొడవడంలో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం తీసిపోకుండా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే ఈ జీవోఎంకి ఏం చెప్పాలో తెలియక తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీరు చూస్తే అర్థమవుతుంటుంది. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేలు సీమాంధ్ర ఎమ్మెల్యేలను తిడుతూ వాళ్ళని సస్పెండ్ చేయమని కోరుకోవటం, అలాగే సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలను తిడుతూ ఒకే ప్రెస్ మీట్ దగ్గర వీళ్ళు కొంతసేపు వాళ్ళని తిట్టేసి వెళ్ళి వీళ్ళు కొంతసేపు తిట్టేసి వెళ్ళటం చూస్తుంటే ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ప్రజలు అర్థం చేసుకోలేరని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఈ జీవోని బహిష్కరిస్తున్నామని చెప్పి విభజనకి సపోర్ట్ చేస్తున్నారే తప్ప ఎందుకు మీరు లెటర్ వెనక్కి తీసుకోవట్లేదు? తెలంగాణకి సపోర్ట్ గా ఇచ్చిన లెటర్ అని నేను ప్రశ్నిస్తున్నాను. 9 ఏళ్ళ అధికారంలో ఉన్న మీకు ఈ రాష్ట్రం విభజిస్తే ఏ రకంగా బాగుపడుతుందని విభజనకు మీరు సుముఖంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నాను. ఒక తెలుగువాడిగా ఉండి తెలుగువాడిని 2గా చీల్చి అన్ని రాష్ట్రాల ముందు మనం తల దించుకునే విధంగా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన మీరు మళ్ళీ ఆత్మగౌరవం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు, లేకపోతే మరెందుకు ఆత్మగౌరవం పెట్టుకున్నారో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అడుగు కూడా రాష్ట్రాన్ని విభజించడానికే సహాయం సహకారాలు అందిస్తున్నారు. అదేంటో కానీ అవిశ్వాస తీర్మానం దగ్గర నుంచి, బై ఎలక్షన్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల నుంచి ఈ రోజు వచ్చిన ఈ జీవోఎం విషయంలో వరకు అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడించినట్టు ఆడుతున్నారు అంటే 9 ఏళ్ళ అధికారంలో ఉన్న మీకు ఒక స్టాండ్ అంటూ లేదా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, చిత్తూరు జిల్లాలో పుట్టి ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోతుంటే కనీసం వాళ్ళ కన్నీళ్లు కూడా చూసి మీ మనసు కరగటం లేదంటే ఎంత బండరాయిలుగా మీరందరూ మారిపోయారని కూడా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దని 3 కోతులుంటే ఈరోజు మీరు ఎలా తయారయ్యారంటే తెలుగువాడి కష్టాన్ని చూడొద్దు, తెలుగువాడి కష్టాన్ని మాట్లాడొద్దు, తెలుగువాడి కష్టాన్ని వినొద్దు అన్న విధంగా బండరాయిల్లాగా మనసు లేని వాళ్ళలాగా మీరు నిలిచిపోయారే తప్ప దాదాపుగా 95 రోజులుగా జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమాన్ని ఎందుకు చూడలేకపోతున్నారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పయ్యావుల కేశవ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. ఈరోజు ప్రజల్ని మోసం చేయడానికో, ప్రజలకు ఒక కలరింగ్ ఇవ్వటం కోసమో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం కాదు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చొక్కా పట్టుకొని మీరు అడగాల్సిన
పని ఉంది. ఎందుకంటే మీరు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలోకి వచ్చి సమైక్యవాదంతో ఆ పార్టీలో నడిచిన మీరు తెలంగాణ వాదం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లెటర్ ఇచ్చారో ఆ రోజు ఆయన చొక్కా పట్టుకోవాల్సింది. అప్పుడు వదిలేసినా ఇప్పుడైనా చొక్కా పట్టుకోవాల్సింది. కానీ ఈ రోజుటికి కూడా సీమాంధ్రలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అలాగే కేంద్రంలో ఎంపీలుగా ఉన్న వాళ్ళైతే పార్లమెంట్ ముందు పోయి కొరడాలతో కొట్టుకుంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడిని నిలదీయకపోవడం అనేది వాళ్ళు ఆడుతున్న డ్రామా కాదా, ఈ ప్రజల్ని మోసం చేయడం కాదా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు లాగా స్వయంగా స్వయం ప్రకాశుడు కాదు కాబట్టే ఈరోజు సోనియా గాంధీ ఎలా చెబితే అలా తలాడిస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సోనియా గాంధీనే ఎదిరిస్తున్నానన్న కలరింగ్ ఇచ్చి సింహం అనే విధంగా రాయించుకున్నాడు. ఈరోజు పంచతంత్ర కథలో లాగా సింహం ఎవరు నక్క ఎవరు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు శాసనసభను సమావేశపరిచి ఆల్మోస్ట్ సీమాంధ్రలో చూస్తే 175 ఎమ్మెల్యేల సీట్లున్నాయి. అలాగే తెలంగాణలో చూస్తే 119 ఉంది. అక్కడ గనక సీమాంధ్రలో మన ఎమ్మెల్యేలు అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కటిగా ఉండి మరి తీర్మానం చేసుంటే ఈరోజు విభజన జరుగుండేది కాదు. కానీ ఆ సమావేశాన్ని కూడా సమావేశపరచకుండా తప్పుదారి పట్టించి దాన్ని అడగాల్సిన చంద్రబాబు నాయుడు కూడా సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ తో ఎలా ఈ విభజనని వేగవంతం చేయడం కోసం ఆ సమావేశం కూడా సమావేశపరచకుండా తప్పించుకు తిరుగుతున్నారో మనం అందరం గమనించాల్సిన విషయం. ఈ రోజుటికి కూడా చూస్తే పోలీసులందరూ సమావేశానికి ఎవరెవరు ఎక్కడ కలవాలి ఎలా మాట్లాడాలనే దానికి సహాయం చేస్తున్నారు. ఉద్యోగస్తుల ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చి దాన్ని ఎలా కింద పడేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీరెందుకు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పి జియోకి లేఖ ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతున్నాను. బొత్స సత్యనారాయణ గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి మీరెందుకు ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని చెప్పి లెటర్ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాను. అంటే మీ పదవులు కాపాడుకోవడం కోసం ఈరోజు సోనియా గాంధీ గారు మాట్లాడించినట్టు మాట్లాడుతున్నారే తప్ప లిఖిత పూర్వకంగా ఇచ్చే సమయంలో చూస్తే మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు కేంద్ర మంత్రులు కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ పిసిసి సభ్యుడిగా పిసిసి ప్రెసిడెంట్. అంటే వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేయడం కోసం సమైక్యాంధ్ర ముసుగులో ఏ విధంగా వాళ్ళ సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారో ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈ రోజుటికి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వాళ్ళని మాత్రమే ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పి ప్రతిజ్ఞ కూడా ప్రజల ముందర తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్రపతి గారిని కలిసి కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రకాల లాభాలు ప్రజలకి, లేకపోతే ఏ విధంగా నష్టపోతాం అనేది కూడా వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం కూడా మనందరికీ తెలుసు. ఇలా అడుగడుగున ప్రజలకి అండగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీగా విడిపోయిన తర్వాత ఆ రెండిటికి మధ్యలో ఒక పెద్ద గోడ పెట్టారు, ఎక్కడా లేనటువంటి విధంగా. ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళకూడదు, ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వెళ్ళకూడదని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజలే విసిగిపోయి మనం కలిసి ఉంటేనే బాగుంటుంది, మనం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతాం అనుకున్న తర్వాత ఆ గోడ పటాపంచలై అది ఒకటైపోయి ఈరోజు వాళ్ళంతా సుఖంగా ఉన్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కూడా చూస్తే ఇప్పుడు కలిసిపోతుంది. అంటే దేశాలే కలిసిపోతున్నాయి ప్రజలు క్షేమంగా ఉండాలి అని, ప్రజల ఆకాంక్షల మేరకు. మరి 70% ఉన్న జనాభా ఈరోజు సమైక్యాంధ్ర కోరుకుంటుంటే ఎందుకు ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడదీయాలని ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంకణం కట్టుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రానికి ఇచ్చారో తెలంగాణ సపోర్టివ్ లేక వెనక్కి తీసుకొని ప్రజల ముందు చంపలేసుకున్నాల్సిన రోజు వస్తుంది. లేకపోతే ఈ తెలుగు జాతి అనేది నిర్వీర్యం అయిపోతుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఆయన ఆర్టికల్ 3 ద్వారా ఇవ్వండి అని పర్టికులర్ గా చెప్పలేదు. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు కూడా జగన్ గారిని ఎవరు అడగలేదు తెలంగాణ సమైక్యాంధ్ర గురించి.
తర్వాత కూడా పార్టీ పెట్టిన కొత్తలో అడిగినప్పుడు మేము ఇచ్చే బలం లేదు, తీసుకునే బలం లేదు, కాబట్టి మీకంటూ ఉంది కదా రాజ్యాంగంలో, దాని ప్రకారం మీరు చూసుకోండి అన్నారు. కానీ ఆర్టికల్ 3లో కూడా మీరు చూస్తే అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరిగిన తర్వాత ప్రశాంత వాతావరణంలోనే రాష్ట్రం విభజించాలని ఉంది. అలాగే ఇప్పటివరకు విభజించిన రాష్ట్రాలను చూస్తే కూడా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగానే విభజన జరిగింది. అలా జరిగిన ప్రాంతాలు కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి అభివృద్ధిలో వెనకడుగు వేసి కలిసి ఉన్నప్పటికన్నా ఇప్పుడు మరీ నష్టపోయారన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అలా తెలిసి కూడా మళ్ళీ తప్పు చేస్తూ ఈ తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి జగన్ గారు కూడా ఇప్పుడు కూడా నిలదీస్తున్నారు.